ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఎస్పెషల్లీ బియ్యం ఉత్పత్తిలో చైనాని దాటి భారతదేశం రికార్డు సాధించింది. గత ఏడాది 2024-25 3 సీజన్లో రబీ, ఖరీఫ్, జైద్లో వరి దిగుబడుల్లో బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది. ఇప్పటిదాకా బియ్యం ఉత్పత్తుల అగ్రస్థానంలో ఉన్న చైనాని వెనక్కి తోసి లాస్ట్ ఇయర్ 14.9 కోట్ల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనా 14.46 కోట్ల టన్నులకు పరిమితమైందని అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ 14.8 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించబోతుంది. చైనా కొంత మెరుగుదల ఉన్నా సరే భారత్ కంటే తక్కువే 14.52 కోట్ల టన్నులు ఉత్పత్తి చేయనుందని అంచనా. భారత్ ఈ ఘనత సాధించడంలో రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల కృషి కూడా ఎంతో ఉందంటున్నారు. 23-24తో పోలిస్తే గతేడాది పంట విస్తీర్ణం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 3 సీజన్లలో కలిపి 23-24లో వరి విస్తీర్ణం 4.78 కోట్ల హెక్టార్లుగా ఉంటాయి. 24-25లో అది మరో 5.1 కోట్ల హెక్టార్ల మేర పెరిగింది. జైద్ సీజన్లో పంట దిగుబడి ఏకంగా 1 కోటి టన్నులకు చేరుకోవడం కూడా దోహదపడినట్టు నిపుణులు చెప్తున్నారు. ఒకప్పుడు వరి పంటలో వాయువ్య రాష్ట్రాలు ముందంజలో ఉండేవి. అయితే గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సాల్లో వరి సాగు విస్తీర్ణం ఉత్పత్తి బాగా పెరిగింది. వరి ఉత్పత్తిలో పంజాబ్ను వెనక్కి నెట్టి తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు సాగుకు చేస్తున్న సాయం కూడా భారత్ వరి దిగుబడులు అగ్రస్థానం నిలవడానికి కారణమైందని నిపుణులు వివరిస్తున్నారు. 14-15తో పోలిస్తే 24-25 వరకు దేశంలో వరి దిగుబడి దాదాపు 4.5 కోట్ల టన్నుల మేర పెరగడం అన్నది ఇక్కడ గమనార్హం. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. కేసీఆర్ సాధించిన ఘనతకి వేరే సర్టిఫికేట్ అవ్వక్కర్లేదు. ఇదే రికార్డు అనమాట.